గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. ఎంబీఏ పీజీడీఎం చేయాలంటే ఎలాంటి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే వీటికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేయడానికి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అనిల్ గారు, అలాగే ప్రొఫెసర్ కృష్ణమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ముందుగా పీజీడీఎం కోర్స్ అని చెప్తున్నారు. అసలు పీజీడీఎం కోర్స్ అంటే ఏంటి, అలాగే ఎంబీఏ పీజీడీఎంకి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మంచి ప్రశ్న అడిగామమ్మా. ఇప్పుడు నేను టెలివిజన్లో ఒక 10-15 ఏళ్ళుగా చేస్తున్నప్పుడు సర్వసాధారణంగా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదనమాట. అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఒక ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నప్పుడు పిల్లలకి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఎంబీఏ అంటే ఏంటి, పీజీడీఎం అంటే ఏంటి? మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే అదొక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అమ్మ. ఎనీ డిగ్రీ హోల్డర్, బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, లా కావచ్చు, వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత చేసే మేనేజ్మెంట్ కోర్సుని మనం మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకుంటాం. అది ఒక యూనివర్సిటీ ఇస్తే దాని ఎంబీఏ కింద. సపోజ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, మేము ఒక 25-year-old ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే తెలుగు రాష్ట్రాల్లో ద ఓల్డెస్ట్ ప్రైవేట్ బీ స్కూల్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు ద మోస్ట్ ఫేమస్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ బీ స్కూల్ వాళ్ళు ఇచ్చే డిగ్రీని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అంటే రెండు ఒకటే అమ్మ. అంటే ఏదైతే జాబ్స్ కానీ లేకపోతే ఎనీ ఫెసిలిటీస్ దట్ ఆర్ గివెన్ టు ఎంబీఏ స్టూడెంట్స్, ద సేమ్ ఫెసిలిటీస్ ఆర్ గివెన్ టు పీజీడీఎం స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, మీరు ఎంబీఏ చేసి ఐఏఎస్కి అప్లై చేయొచ్చు, నేను పీజీడీఎం చేసి నేను కూడా ఐఏఎస్కి అప్లై చేయొచ్చు. మీరు ఎంబీఏ చేసి ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు, నేను పీజీడీఎం చేసి ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. యూనివర్సిటీ ఇస్తే దాని ఎంబీఏ కిందను ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఏఐసిటి అఫిలియేటెడ్ లైక్ శివశివాని వాళ్ళు ఇచ్చే డిగ్రీని పీజీడీఎం అని చెప్పుకుంటారు. ఓకే, సో మీ ఇన్స్టిట్యూట్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? కృష్ణమోహన్ గారు. అనిల్ రమేష్ గారు ఆల్రెడీ చెప్పారు పీజీడీఎంకి ఎంబీఏకి తేడా. బేసిక్గా స్టూడెంట్కి వచ్చే డౌట్ ఏంటంటే ఎంబీఏ చేయాలా పీజీడీఎం చేయాలా, చేస్తే ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి? సో మా కాలేజీలు స్పెషాలిటీస్ చెప్పే కంటే అసలు జాయిన్ అవ్వడానికి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన క్రైటీరియా చెప్పి ఆ క్రైటీరియా మా కాలేజీలో ఎలా అప్లై అవుతుంది అనేది చెప్దామని నా ప్రయత్నం. ఫస్ట్ నువ్వు చూడాల్సింది ఏమిటంటే, ఒక స్టూడెంట్ చూడాల్సింది ఏమిటంటే వెదర్ ద కోర్సెస్ ఆర్ ఫ్రెండ్లీ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కార్పొరేట్స్. కార్పొరేట్ రిక్వైర్మెంట్స్ మారిపోతున్నాయి. ప్రతి 6 నెలలకినూ కార్పొరేట్ కల్చర్ మారుతుంది, ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి, డైనమిక్స్ అంత ఫాస్ట్గా ఉన్నాయి. సో అటువంటప్పుడు కార్పొరేట్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా కోర్స్ కరికులం మార్చడం జరుగుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, లెగసీ ప్లేస్ ఏ మేజర్ రోల్. లెగసీ సార్ చెప్పారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అది జరిగి 26 ఏళ్ళు అయితే అయిపోయిన వెంటనే మా ఫౌండరు ఇటువంటి సినారియాలో పనిచేయడానికి మనకి ఇంటెలిజెంట్ మేనేజర్స్ కావాలని చెప్పి ఆయన చెప్పేవారు. సక్సెస్ సెక్యూరింగ్ ఇంటెలిజెంట్ మేనేజర్స్ ప్రొడ్యూస్ చేస్తాం మేమని SSIM అని దాని పేరు అట్లా పెట్టడం జరిగింది. సో అది స్టార్ట్ చేశారు. సో ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద లెగసీ. సో ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాటి ఏజ్ పెరిగిన కొద్దీ పరిపక్వత వస్తుంది. టీచింగ్ పద్ధతిలో కానీ రీసెర్చ్లో కానీ ఏరియాస్ అన్నిట్లోనూ పరిపక్వత వస్తుంది. స్టూడెంట్స్కి కావాల్సినట్టుగా మేము డెలివర్ చేయడం జరుగుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, కార్పొరేట్ కనెక్ట్. కార్పొరేట్కి మాకు అనుసంధానం ఎలా జరుగుతుంది? ఎందుకంటే మేము టీచ్ చేస్తున్న ఇవాళ రోజున ఆర్గనైజేషన్స్లో ఏం జరుగుతున్నాయి అనేది మేము తెలుసుకుని అది స్టూడెంట్స్కి చెప్పడం జరగాలి కదా, మమ్మల్ని మేము అప్డేట్ చేసుకోవాలి కదా. సో వీ హ్యావ్ సో మెనీ అకేషన్స్ వేర్ ఇన్ వీ ఇంటరాక్ట్ విత్ ద కార్పొరేట్స్, టేక్ దేర్ ఫీడ్బ్యాక్, దేర్ ఒపీనియన్స్, దేర్ సజెషన్స్, ద ట్రెండ్స్, ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అవన్నీ తీసుకుంటాం. దట్ ఈస్ ద థర్డ్. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ద అలమ్ని. 4000 మంది స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసింది ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు. వీళ్ళందరితోనూ మేము చాలా సన్నిహితంగా నడుస్తూ ఉంటాం. సో ఏ కాలేజ్ అన్నా జాయిన్ అవ్వాలంటే ఈ 4 ఏరియాస్ చూడాలి. ఇంకా 2 ఏరియాస్ ఉన్నాయి. ఈ 4 స్ట్రాంగ్గా ఉంటే 2 ఏరియాస్తో ప్రాబ్లం ఉండదు. ఏమిటి? ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, యావరేజ్ ప్లేస్మెంట్స్, యావరేజ్ శాలరీ ఎట్లా ఉంది అనేది. ఈ 4 బాగుంటే ఆ రెండింటి గురించి చెప్పక్కర్లేదు. సో ఇవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేయగలిగే ఇన్స్టిట్యూట్ ఉందని చెప్తే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను మా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఓకే, అనిల్ గారు మీరు చెప్పండి. అంటే సార్ చెప్తున్నారు 100% ప్లేస్మెంట్ ఉంటుందా, మీరు కంపల్సరీ ఇప్పిస్తారా? అంటే ఒకటమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణమోహన్ గారు కరెక్ట్ చెప్పారు. మీకు ఇన్పుట్ కనుక ప్రాపర్ మంచి స్టూడెంట్స్ కనుక తీసుకొచ్చి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటికలీ అవుట్పుట్ వుడ్ బి ఆటోమేటికలీ బి వెరీ గుడ్. బట్ ఆయన అన్నట్టు మీరు 100% ప్లేస్మెంట్ అన్నది యాక్చువల్లీ అసహజం, అది అన్యాచురల్.
అసలు 100% పీపుల్ డోంట్ ఆస్క్ ఫర్ ప్లేస్మెంట్స్. ఇంతమంది కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ఏంటంటే హూఎవర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ వీఆర్ ఏబుల్ టు గివ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇయర్ ఓన్లీ 96% ఆఫ్ పీపుల్ హ్యావ్ ఆస్క్ ఫర్ ప్లేస్మెంట్స్. మిగతా వాళ్ళు ఏమంటారంటే మాకు ఫారిన్ కంట్రీకి వెళ్తామంటారు, కొంతమంది ఏమో వీ వాంట్ టు బి అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అంటారు. సో హూఎవర్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ ప్లేస్మెంట్ శివాని డెఫినెట్లీ ప్రొవైడ్స్ ఫర్ ఇట్ అండ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ ప్లేస్మెంట్. ఓకే, కృష్ణమోహన్ గారు మీరు చెప్పండి, టీచింగ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ అంతా కూడా ఎలా ఉంటుంది, అసలు ఎలా స్టూడెంట్స్ని మీరు ట్రైనప్ చేస్తుంటారు? Teaching in Shivani is always a challenge to the teacher. Of course, it's an experience to the student. ఇవాళ రోజున ఏ ఫ్యాక్ట్ స్టూడెంట్కి క్లాస్లో చెప్పినా కూడా ది హ్యాస్ అన్ యాక్సెస్ టు ఏ స్మార్ట్ ఫోన్ అండ్ గూగుల్. సో ఇఫ్ ఏ టీచర్ కెన్ గో బియాండ్ గూగుల్ అండ్ టీచ్, establish own credibility as a good teacher, probably students are likely to listen to the teachers today. సో ఈ విధంగా చూసుకుంటే మేము ఏం చేస్తామంటే టీచింగ్ ఒక ఎక్స్పీరియన్స్గా చెప్తాం. మా డైరెక్టర్ అనిల్ రమేష్ గారు అవుట్ బౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒకటి జాయిన్ అయిన వాళ్ళకి ఆయన లీడర్షిప్లో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వీ విల్ గివ్ దెమ్ ఆల్ పాసిబుల్ డిఫికల్టీస్ ఇన్ అచీవింగ్ సమ్ టార్గెట్స్. అదంతా ఆడుతున్నట్టుగా జరుగుతుంది, ఒక 2 రోజులు జరుగుతుంది. ఆ 2 రోజులు ఎట్లా పాస్ అయిందో మాకు తెలియదు, స్టూడెంట్స్కి తెలియదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 days when they look back and see, they will learn so many intricate issues of management. So that is something interesting. క్లాసెస్కి ఎట్లా జరుగుతుందంటే ప్రీ రీడ్స్ ఇస్తాం పిల్లలకి, కేస్ బేస్డ్ డిస్కషన్స్ జరుగుతాయి, లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము. వాళ్ళకి ముందు పుస్తకం చదివే ఎందుకంటే ఇవాళ రోజున మనకి స్మార్ట్ ఫోన్లు ఈ వీడియోలు వచ్చేయడంతో చదివే హ్యాబిట్ తగ్గిపోయింది. సో దోస్ ఆర్ ద లీడర్స్ హూ కెన్ రీడ్ వెల్. సో రీడర్స్ ఆర్ ద లీడర్స్. సో మేమేం చేస్తామంటే బుక్ రివ్యూ సెషన్ అని చేయిస్తాము, ఆర్టికల్ రివ్యూ సెషన్ అని చేయిస్తాము. దాన్ని పెడగోజికల్ ప్రాక్టీసెస్ అంటారు. ఇవి మావి చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. మేము యాజ్ ఏ ఫ్యాకల్టీ మేము ఒక సెషన్ ప్లాన్ రాసి మేము ఇట్లా చెప్పబోతున్నామని ఇస్తే కూడా అంత ఈజీగా యాక్సెప్టెన్స్ రాదు మాకు. ఎందుకంటే ప్యానల్ ఆఫ్ పీపుల్ విల్ సిట్ అండ్ ఫైనలైజ్ హౌ టు రియల్లీ టీచ్ ద స్టూడెంట్స్. సో దట్ ఈస్ ఎ టఫ్ జాబ్ అండ్ అఫ్ కోర్స్ థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ మేడ్ మీ టు అగైన్ be in the campus just with your questions. ఒక చిన్న అడిషన్ అమ్మా, ఇప్పుడు యూజువలీ ఎంబీఏ కాలేజ్లో ఏంటంటే ద టీచర్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగ్లింగ్ అండ్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ ఎంజాయ్. ఇన్ శివాని ద టీచర్ ఈజ్ ఎంజాయింగ్ అండ్ ద స్టూడెంట్ వీ మేక్ హిమ్ టు స్ట్రగుల్ అంటే హీ హెస్ టు లెర్న్ థింగ్స్ బై హిమ్సెల్ఫ్. అంటే ఇట్ ఈస్ నాట్ సో మచ్ టీచర్ డ్రివెన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ స్టూడెంట్ డ్రివెన్. అంటే స్టూడెంటే చాలా రెస్పాన్సిబిలిటీతో లెర్న్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ గ్రూప్ లెర్నింగ్. అంటే మనం క్విక్గా చెప్పాలంటే గ్రూప్లో బాగా లెర్న్ చేసుకుంటారు అనమాట. దట్ ఈస్ హౌ ద పెడగాజీ ప్రాక్టీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇన్నోవేటివ్ ఆల్సో. ఓకే, మీరు చెప్పండి స్టూడెంట్స్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీ ఇన్స్టిట్యూట్కి? అంటే టెస్ట్లు ఏమైనా పెడతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీజీడిఎం కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ దట్ హ్యావ్ టు బీ టేకెన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ కాల్డ్ ఎ క్యాట్, కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటాం. ఇంకోటి మ్యాట్ అంటాం. ఒకటి ఐసెట్ కూడా వన్ ఆఫ్ ద అడ్మిషన్ టెస్ట్ అనమాట. సో ఈ టెస్ట్లు అన్నిట్లో మంచి స్కోర్ వచ్చిన తర్వాత ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు కాంటాక్ట్ అస్ అమ్మ. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ దిస్ వీక్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జీడిపిఐ ప్రోగ్రామ్. అంటే ఆల్ ఓవర్ మన తెలుగు రాష్ట్రాలు బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లాట్ ఆఫ్ ప్లేసెస్లో జీడిపిఐ జరుగుతుంది అనమాట. సో కావాల్సిన స్టూడెంట్స్ ఇక్కడ స్క్రాల్ అవుతున్న నెంబర్స్ మీద కాంటాక్ట్ చేసి వారి దగ్గర ఉన్న సెంటర్లోకి వచ్చి అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు మాలాంటి వాళ్ళే. అంటే నేను ఉండొచ్చు, కృష్ణమోహన్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు జాయిన్ అవర్ కాలేజ్. సో వచ్చి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకొని నచ్చిన తర్వాత ఒక గ్రూప్ డిస్కషన్ ఒకటి ఉంటుందమ్మా. అంటే గ్రూప్ డిస్కషన్ అంటే ఒక 8 or 10 స్టూడెంట్స్ కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏ కోర్స్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యారో చెప్తామన్నమాట. ఓకే, కృష్ణమోహన్ గారు మీరు చెప్పండి, మీ ఇన్స్టిట్యూట్లో ఎస్పెషల్లీ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అలా ఏమైనా స్పెషలైజేషన్స్ ఉన్నాయా? శివాని అంటే ట్రిపుల్ స్పెషలైజేషన్ అనే మాట అక్రాస్ ద కంట్రీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఐ కెన్ సే వీ ఆఫర్ 3 స్పెషలైజేషన్స్, 1 మేజర్, 1 మైనర్ అండ్ 1 సెక్టరల్. అప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మేమేం చేసామంటే ఒక ట్రిపుల్ స్పెషలైజేషన్ బైఫాస్ అని, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ అని ఒక కోర్స్ పెట్టాము. దట్ ఈస్ అ ట్రిపుల్ స్పెషలైజేషన్ ఫర్ కామర్స్ గ్రాడ్యుయేట్స్, దోస్ హు ఆర్ ఇంక్లైన్ టు పర్సూ ఇన్ ఫైనాన్స్ ఏరియా. తర్వాత మా దగ్గర ఒక హెచ్ఆర్, ఒక మార్కెటింగ్ కూడా ఉండేది, ప్యూర్ హెచ్ఆర్ అండ్ ప్యూర్ మార్కెటింగ్. బట్ ద ఇండస్ట్రీ సేస్ వీ వాంట్ మోర్ స్పెషలైజేషన్స్. స్టూడెంట్స్ సే వాళ్ళు లోపలికి వస్తేనే సార్ టీపీఎస్లో సీట్లు ఉన్నాయని అడుగుతారు. సో వాట్ వీ డిడ్, వీ మేడ్ బోత్ అవర్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ కోర్స్ ఆల్సో ఏ ట్రిపుల్ స్పెషలైజేషన్. ఏ గుడ్ న్యూస్ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఇన్ టు శివాని. టీపీఎస్లో సీట్లు అయిపోయాయి అనే ప్రాబ్లం లేదు.
ఇప్పుడు శివశివాని ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సు కూడా ట్రిపుల్ స్పెషలైజేషన్ కోర్సెసే. సో దిస్ ఈస్ వాట్ వీ ఆఫర్. సో ఐ కెన్ సే వెన్ ఐ సే హెచ్ఆర్ ఈజ్ మేజర్. మైనర్ వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, బిజినెస్ అనలిటిక్స్ తీసుకోవచ్చు, ఫైనాన్స్ తీసుకోవచ్చు. దే కెన్ టేక్, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఫర్ యాజ్ మైనర్స్ అండ్ సెక్టరల్ స్పెషలైజేషన్స్. సో ఆ విధంగా మేము బేసిక్గా మేము పీజీడిఎం కోర్సెస్ అన్నింటినీ కూడా ట్రిపుల్ స్పెషలైజేషన్ చేశాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో. అశోక్ గారు హలో. మాట్లాడండి. హలో అండి, చెప్పు అశోక్. మన బేబీ గురించి మాట్లాడదాం. బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తే ఏ విధంగా ఎట్లా పోవాలి అనేది తెలుసుకుందామని. అంటే ఇప్పుడు మీ క్వశ్చన్ చాలా బాగుంది అశోక్ గారు. ఇప్పుడు మా కాలేజ్కి వచ్చే దాంట్లో ఒక 40 to 45% ఆఫ్ ద పీపుల్ బీటెక్కే చేసి వస్తున్నారు అంటారు. బీటెక్ చేసి ఎంబీఏ చేయడంలో ఒక చాలా అడ్వాంటేజ్ ఉంది. ఒక బీటెక్కే చేశారనుకోండి, సపోజ్ మెకానికల్ అంటే వాళ్ళకి వచ్చే ఆపర్చునిటీస్ అన్నీ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉండిపోతాయి. సో బీటెక్ ఎంబీఏ ఇస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. సో మీరు ఏం చేస్తారంటే మీ పాపని తీసుకొని ఐదర్ యూ ప్లీజ్ కమ్ అవుట్ టు శివశివన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కొంపల్లి బ్రాంచ్, ఆర్ మా కౌన్సిలింగ్ జరుగుతుందండి నెక్స్ట్ వీక్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో. ఆ ఏ కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చినా మీకు ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తారు. దాని తర్వాత మీరు పర్టికులర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే అండి, కృష్ణమోహన్ గారు మీరు చెప్పండి. ఇందాక కాలర్ అడిగినట్టు ఏదైనా కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే కోర్స్ చేయాలి అనుకుంటే అలా చేయడానికి ఛాన్స్ ఉంటుందా? అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అసలు? ఏ డొమైన్లో స్పెషలిస్ట్ అయినా ఫైనల్గా చేయాల్సింది మేనేజ్మెంటే. దే షుడ్ మేనేజ్ ద రిసోర్సెస్, దే షుడ్ మేనేజ్ దేర్ ఓన్ బిజినెస్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్స్, వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అవ్వచ్చు, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఆ డొమైన్లో ఉన్న ఎక్స్పర్టైజ్ని మాత్రం వాళ్ళు వదులుకోకూడదు. దే షుడ్ బేసికలీ లవ్ ద అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ దట్ దే హ్యావ్ స్టడీడ్ అండ్ అక్వైర్ ద మేనేజీరియల్ స్కిల్స్ బై జాయినింగ్ ఎంబీఏ. ఆ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుందన్నమాట. సో ఎంబీఏ అనేది ఒక ఎసెన్షియల్ కోర్స్ అయిపోయింది ఇవాళ రోజున. ఎందుకంటే ఆర్గనైజేషన్స్ ఆర్ ఆల్వేస్ టేకింగ్ డెసిషన్స్. మేనేజర్స్ రెండే పనులు చేస్తారు, దే టేక్ డెసిషన్స్, దే ఇంట్రడ్యూస్ చేంజ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఈ రెండు కూడా ఎంబీఏ కోర్స్ చేయడం వల్ల, అఫ్కోర్స్ మేము ఆఫర్ చేసే పీజీడిఎం కోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే విల్ బికమ్ మోర్ ఎఫిషియంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో బాలకృష్ణ గారు మీ క్వశ్చన్ అడగండి. అనిల్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ ఉన్నారు. హలో. యా బాలకృష్ణ. బాలకృష్ణ మాట్లాడండి. డిగ్రీ అయిపోయిందండి. ఏ డిగ్రీ అమ్మా? డిగ్రీ అయిపోయిందండి, ఎంబీఏ చేయాలనుకుంటున్నామండి మేము. అంటే డిగ్రీ ఏ డిగ్రీ చేసావు బాబు? మీ టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. బీకామ్ కంప్యూటర్. ఐసెట్ రాసావమ్మా? ఐసెట్ రేపు ఎగ్జామ్. ఓకే ఓకే, అచ్చా తెలంగాణ ఐసెట్. ఓకే, ఐసెట్ రాస్తున్నావా మరి? రేపు రాస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఫస్ట్ ఐసెట్ ఫినిష్ చేసాయి. ఐసెట్ బాగా రాసిన తర్వాత తెలంగాణలో చాలా ప్లేసెస్లో మన జీడీ అండ్ పిఐ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇక్కడ నీకు మా వెనక ఫ్లాష్ అవుతున్న నెంబర్స్ నోట్ డౌన్ చేసుకొని చక్కగా వాళ్ళకి నువ్వు కనుక ఫోన్ చేస్తే నీ దగ్గరలో ఉన్న జీడిపిఐ సెంటర్ నీకు చెప్తారు. అక్కడికి వస్తే నువ్వు కూలంకుషగా మా కౌన్సిలర్స్ ఉంటే వాళ్ళ దగ్గర చక్కగా కూర్చొని నీకు ఏం డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేసి తర్వాత యూ కెన్ టేక్ ద జీడిపిఐ ప్రాసెస్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఐసెట్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో అమ్మా, నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ అనిల్ గారు ఉన్నారమ్మా? మాట్లాడండి. ప్రొఫెసర్ అనిల్, దిస్ ఇస్ సత్యనారాయణ మూర్తి. యా టెల్ మీ సార్. Last time I met you for my son's admission in your institute. Sure sir, yeah. 4 years back. Now again I am calling for my daughter's admission. Oh, very very So nice it's sir. all well. How is your son doing sir? Sir, he is doing well. He is with Deloitte now. I think he has progressed well. Oh, very good sir. Very happy news. He was in banking. If you remember, he was in Aditya. He Okay. was in banking. Sure sir. The bypass course. What? Yeah, I understand. I remember Aditya very well sir. Sir, చెప్పండి sir. Two things, sir. One, I want to personally congratulate you for your achievement. That is 100 articles in Enhance India. Thank you very much sir. Hello. Thank you very much. And from this, the second question emerges, sir. Uh-huh. From the same achievement, the question arises, sir. Sir, చెప్పండి sir. Sir, my daughter is regularly following your articles and she is now getting more fascinated for marketing. Sure sir. But I want her to get into business analytics. That's what my aim is. Sir. But she says Sivan is offering a combo of both these things. Is it right, sir? కరెక్ట్ సార్. మీ ఒపీనియన్ కరెక్ట్, మీ డాటర్ ఒపీనియన్ కూడా కరెక్ట్.
whether it is my core area of marketing or finance or HR, analytics has become very very important, sir. మీరు ఏది మెడికల్ ఫీల్డ్ తీసుకోండి, the world is slowly moving towards analytics. So మీ పాప అనేది కరెక్ట్, let her take marketing as a major and let her take analytics as a sectoral, and that is a very good option for her, and I'm sure like her brother she will definitely get into Deloitte or a excellent organization like that. Thank you very much for your compliment, sir. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, మేడం నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాట్లాడండి. ప్రకాష్ రావు గారు సార్ వాళ్ళు ఉన్నారు. సార్ చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మా పాప బీఎస్సీలో బీబీసీ గ్రూప్ చేసింది సార్. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఎంబీఏ చదివిద్దాం అని చెప్పేసి అని నైస్, బాగుంది. ఐసెట్ రాపిచ్చారు సార్, మొన్న ఐసెట్ రాపిచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ Under గుడ్. ISET. అదే సార్ కనుక్కుందాం అని చెప్పేసి దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి అని. సార్ నేను ఇందాకే చెప్పాను, ఎంబీఏ అనేది ఇవాళ రోజున ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయిపోయిందండి. ఇట్స్ అన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇన్ టుడేస్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్లో. సో ఎప్పుడో చేసేదానికంటే వెంటనే సూనర్ ద బెటర్. మీ పాప చేస్తే చాలా బాగుంటుంది. షీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరియర్. అంటే నేను ఏదో సింపుల్గా ఒక ఆన్సర్ ఇట్లా చెప్పే కంటే వాట్ ఐ సజెస్ట్ యూ, మీరు మా కాలేజీని కాంటాక్ట్ చేయండి. అండ్ చాలా ప్లేసెస్లో మేము గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలో చేస్తున్నాము. గుంటూరులో కూడా మేము ప్లాన్ చేశాము. మీరు ఆ ఫోన్ నెంబర్స్ వెనకాల కనపడుతున్నాయి, వాటికి ఫోన్ చేసి మీరు ఆ రోజుకి అక్కడికి వచ్చినట్టయితే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ డీటెయిల్ డిస్కషన్, దెన్ యూ టేక్ ఎ డెసిషన్. ఆల్ ద బెస్ట్. I want to add something to what Professor Krishnamohan so very clearly said. We see a transformation in personality అమ్మా. ఇప్పుడు లాట్ ఆఫ్ పిల్లలు ఇప్పుడు సార్ వాళ్ళ పాపలానే ఏంటంటే చాలా బెరుగ్గా చాలా భయంగా వచ్చిన పిల్లలు 2 ఏళ్ల తర్వాత మా ఎదురుగా కూర్చొని టకటగా మాట్లాడేసి బిజినెస్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది అనమాట. వీ హ్యావ్ చేంజ్ పీపుల్స్ లైఫ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ కోర్స్. లైక్ సార్ అన్నట్టు సక్సెస్ సెక్యూరింగ్ ఇంటెలిజెంట్ మేనేజర్స్, వీ క్రాఫ్ట్ కెరియర్స్. It's not a college where we give a degree. We give them careers which will be with them for a lifelong anamata. It's a lifelong tag. Shiva Shivani student ante he is a very quality student and lot of organizations have been set up. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో సత్యనారాయణ గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. Good evening, చెప్పండి. సార్ ఈ బీ స్కూల్స్ లో చాలా వరకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని చేపిస్తూ ఉంటారు. అవునండి. యాక్చువల్లీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది స్పెషలైజేషన్ బేస్డ్ అండి, లేకపోతే జనరల్ అన్ని ఏరియాస్ లో చేపిస్తారండి? ఎలాంటి కంపెనీస్ పంపిస్తారు? సార్ మంచి క్వశ్చన్ అడిగారండి. 2 విధాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-50% కేసెస్లోనే స్పెషలైజేషన్లో అవుతుంది. బట్ పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కాలర్ చెప్పిన డెలాయిట్ కానీ లేటెస్ట్ లైక్ గోద్రేజ్ కానీ, అక్కడ మాకు అంత పెద్ద ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అక్కడ ఏంటంటే జనరల్ ఇంటర్న్షిప్ ఉంటుంది. బట్ మీరు అన్నట్టు వెదర్ ఇట్ ఈస్ ఏ స్పెషలైజేషన్ బేస్డ్ ఇంటర్న్షిప్ అయినా జనరల్ ఇంటర్న్షిప్ అయినా, ఇంటర్న్షిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్క ఎంబీఏ స్టూడెంట్ ఆర్ పీజీడీఎం స్టూడెంట్ కనుక ఇంటర్న్షిప్ కరెక్ట్గా చేస్తే జాబ్ వచ్చేసినట్టే అమ్మ. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటాం. అంటే ఒక 2 months కనుక కరెక్ట్గా అక్కడ ఇంటర్న్షిప్ చేయగలిగితే ఆటోమేటిక్గా అక్కడే జాబ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, గోపాల్ ఉన్నారు, కాలర్, మాట్లాడదాం. హలో, హలో మేడం, నా పేరు గోపాల్. గోపాల్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నేను బీకామ్ తెలుగు మీడియం చేశాను. అయితే ఎంబీఏ చేస్తే మన ఇంగ్లీష్ కదా ప్రాబ్లం అవుతుందా, చేయొచ్చా? నేను డైరెక్ట్గా ఆన్సర్ చేసే కంటే గోపాల్, ఐ విల్ టెల్ యూ వన్ ఇన్స్టెన్స్. మా దగ్గర సంగీత సర్కార్ అని ఒక అమ్మాయి ఒరియా మీడియంలో చేసి మా దగ్గరికి వచ్చింది. భువనేశ్వర్ నుంచి వచ్చి జాయిన్ అయ్యింది. జాయిన్ అయిన ఫస్ట్ 1 weekలో చిన్నపిల్లలు స్కూల్ నుంచి పారిపోతున్నట్టుగా పారిపోయింది అమ్మాయి. ఏడవడం మొదలెట్టింది. మొదలెడితే మేము నిజంగా అమ్మాయికి చిన్న చిన్న చందమామ కథలు లాంటి కథలు ఆ పిల్లకి చెప్పి ఇంగ్లీష్లో ఆ పిల్లని స్ట్రెంగ్తెన్ చేసి ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉన్న అమ్మాయిని రూమ్మేట్ కింద చేసి ఆ అమ్మాయి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటే ఆ అమ్మాయి మాకు ఫోన్ చేస్తుంది, సార్ ఎవరైనా కోర్స్ అంటే భయపడుతుంటే నన్ను పిలవండి సార్, నేను కౌన్సిల్ చేస్తానని. సో మీరు ఇప్పటివరకు తెలుగు మీడియం ఉన్నాను, ఇవన్నీ ఇన్హిబిషన్స్ అండి. మా పెడగోజీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డ్రైవ్ అవే ద ఫియర్ ఆఫ్ ద స్టూడెంట్ దట్ హీ బిలాంగ్స్ టు ఏ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్. సో మీరు ఏ మీడియంలో ఉన్నది ఇంపార్టెంట్ కాదు, వెదర్ యూ హ్యావ్ దట్ ఫైర్ ఇన్ ద బెల్లీ, మీకు ఆ డిజైర్ ఉందా లేదా మేము చూస్తాము. దానికి మేము మా ట్రైనింగ్ మా సెలక్షన్ ప్రాసెస్లో కూడా ముఖ్యంగా చూసేది అదే, యాటిట్యూడ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, బికాజ్ యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. మీరు ఎంత పైకి పెడతారు అనేది మీ స్వభావం ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా మేము ఫైన్ ట్యూన్ చేయాలి చూస్తాం. ఓకే అండి, చాలా మందికి ఉండే లాంగ్వేజ్ ఫియర్ ఇది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో జగదీశ్వరరావు గారు మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే. హలో చెప్పండి.
నమస్తేనండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మా అమ్మాయి బీకామ్ కంప్లీట్ చేసిందండి, ఇంకా రేపు ఐసెట్ రాస్తున్నది. ఓకే ఓకే, మీ కోర్సెస్ శివశివాని గురించి మేము ఎప్పటి నుంచో విన్నాము. ఓకే సార్. ఎంబీఏ అండ్ పీజీడీఎం అంటున్నారు. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ వన్ ఈజ్ మోర్ అడ్వాంటేజెస్ సార్? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎంబీఏ పీజీడీ అని డిఫరెన్స్ ఏం లేదు సార్. ఎంబీఏ ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేదాన్ని ఎంబీఏ అంటారు, సో మేము ఇచ్చేదాన్ని పీజీడీ అంటారు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. సో మంచి కెరియరు మంచి ఫ్యూచరు కావాలి అంటే ఒక రెప్యూటెడ్ బీ స్కూల్ నుంచి పీజీడీఎం చేయడమే బెటర్ అని నా అభిప్రాయం అనమాట. సార్, ఐ హ్యావ్ ఎ పాయింట్ టు యాడ్ హియర్. అది వరకు అప్రహెన్షన్ ఉండేదండి, పీజీడీఎం చేసిన వాళ్ళు పిహెచ్డీ చేయడానికి లేదు, పీజీడీఎం చేసిన వాళ్ళు గవర్నమెంట్ జాబుల్లోకి వెళ్ళడానికి లేదు అనే అప్రహెన్షన్ ఉండేది. 2 years ఫుల్ టైం పీజీడీఎం చేసిన వాళ్ళు పిహెచ్డీ చేయడానికి కూడా అర్హులు, గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా అర్హులు. ఇది మీరు గమనించాల్సిందిగా. ఫారిన్ కంట్రీకైనా వెళ్ళచ్చు, అసైన్మెంట్స్ తీసుకొచ్చి నో ప్రాబ్లం. ఓకే, అనిల్ గారు మీరు చెప్పండి, ఎక్కడెక్కడి నుంచి వస్తారు మీకు స్టూడెంట్స్? ఇక్కడ నుంచి లేదంటే వేరే స్టేట్స్ నుంచి? కరెక్ట్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగా. చాలా మంది అనుకుంటుంటారు ఏపీ తెలంగాణ నుంచి వస్తారేమో, అట్లా కదా. ఇట్స్ ఎ పాన్ ఇండియా కాలేజ్. అంటే ఒక ఒక స్టూడెంట్కి హీ గెట్స్ ఎక్స్పోజర్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్ ఫ్రమ్ 20 different స్టేట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ త్రిపుర, we have students from Arunachal Pradesh, we have students from Jammu Kashmir, we have students from Kerala, we have students from Uttarakhand, we have students from Jharkhand, Orissa, West Bengal. So దానివల్ల ఏమవుతుంటే డిఫరెంట్ కల్చర్స్ అన్ని కలిసి ద స్టూడెంట్ బికమ్స్ ఈవెన్ బెటర్ అనమాట. సార్ ఇప్పుడే చెప్పారు, ఒక అమ్మాయి ఒరియా నుంచి వచ్చి వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. వీ కెన్ కాల్ శివశివాని క్యాంపస్ ఏ మినీ ఇండియా అనమాట. సో ఓకే, కృష్ణమోహన్ గారు మీరు చెప్పండి, ఎంబీఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో చేయడానికి ప్రైవేట్ కాలేజ్లో చేయడానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఇది గవర్నమెంటా ప్రైవేటా అనేది పక్కన పెడితే నేను చెప్తుంది పీజీడీఎం అండ్ ఎంబీఏ మధ్యలో డిఫరెన్స్ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం చూడవలసింది ఏంటంటే ఆర్గనైజేషన్లో కరిక్యులం ఎట్లా మారుస్తున్నారు, ఏ విధంగా దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తున్నారో చూడాలి, కార్పొరేట్కి ఎంత క్లోజ్గా ఉంది చూడాలి, ఎల్ఎంని ఎంత స్ట్రాంగ్గా కనెక్ట్ ఉంది చూడాలి, ఇవన్నీ చూసుకోవాలి, లెగసీ చూడాలి. ఈ 4 పాయింట్స్ నేను ముందు చెప్పాను, 5 పాయింట్స్ చెప్పాను. ఈ 5 పాయింట్స్ పెట్టుకుంటే ఇప్పుడు హూ ఈజ్ ఓనింగ్ ద ఇన్స్టిట్యూట్ ఈజ్ నాట్ ద ఇష్యూ, వాట్ ఈజ్ బీయింగ్ డెలివర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్. నేను ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి మా స్టూడెంట్స్తో మాట్లాడండి. ఇప్పుడు మా కాలేజీకి వస్తే సార్ చెప్పారు ఇందాక 95% మేము ప్లేస్ చేసామని. 95 మంది పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా గోడ మీద రాసి ఉంటాయి, మీరు వచ్చి చూడండి. ఊరికినే ఏదో మేము 100% ప్లేస్మెంట్ ఇస్తాము అని సరదాగా చెప్పుకోవడం కాదు. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ శివశివాని ఇన్ ద మోస్ట్ ట్రాన్స్పరెంట్ వే. చెప్పాను కదండి, సక్సెస్ సెక్యూరింగ్ ఇంటెలిజెంట్ మేనేజర్స్. వాళ్ళని తయారు చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు డెవలప్ సిన్సియర్, స్మార్ట్ అండ్ ఇన్నోవేటివ్ మైండ్స్. అది కూడా SSIM కిందకే వస్తుంది. సో వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సిన్సియర్, స్మార్ట్ అండ్ ఇన్నోవేటివ్ మైండ్స్. ఓకే అండి, సుమన్ గారు కరెక్ట్గా చెప్పారు. ఎనీథింగ్ దట్ వాంట్స్ టు బి చెక్డ్ అప్, ఐ థింక్ ఒకసారి కాలేజ్కి వచ్చి మా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి, ఫర్ ఎగ్జాంపుల్ SSIMకి ఒక ఫేస్బుక్ ఉంది, ఒక యూట్యూబ్ ఉంది, అక్కడికన్నీ వెళ్ళి తెలుసుకుంటే ఇంకా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. మేము చెప్పడం కన్నా సీయింగ్ ఈజ్ బిలీవింగ్. వాళ్ళు ఒకసారి శివశివాని కొంపల్లి క్యాంపస్కి వస్తే ఐ థింక్ దే విల్ బికమ్ 100% కాన్ఫిడెంట్. ఓకే అండి, మొత్తానికి ఎంబీఏ అండ్ పీజీడీఎంకి శివశివాని బాగుంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో ఇట్ ఈస్ మచ్. ద బెస్ట్ ప్లేస్ టు కమ్ అండ్ గెట్ యువర్ కెరియర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.